తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించే దళిత దండోరా సభను వాయిదా వేయాలని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి కోరారు. ఈ నెల 18న పార్లమెంటరీ స్టడీ టూర్కి వెళ్తున్నందున సభకు హాజరు కాలేనని రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నంలో నిర్వహించే దళిత దండోరా సభను వాయిదా వేయాలని రేవంత్ రెడ్డిని కోరారు కోమటిరెడ్డి. నేడు గాంధీభవన్లో జరగనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహించే దళిత దండోరా సభ వాయిదాపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతోంది. అయితే మధ్య మార్గంగా సభను అదే రోజు కొనసాగిస్తూనే వేదిక మార్చాలని రేవంత్ డిసైడ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇబ్రహీంపట్నంలో నిర్వహించాల్సిన దళిత గిరిజన దండోరా సభను మహేశ్వరంలో నిర్వహించబోతున్నారని అంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల లోక్సభ పరిధిలోకి వస్తుంది. కోమటిరెడ్డికి సంబంధం లేకుండా ఉండటానికే రేవంత్ రెడ్డి టీం అలా ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న రోజు సభ పెట్టడంతో పాటు కోమటిరెడ్డి నుంచి వ్యతిరేకత లేకుండా ఇలా చేశారని అంటున్నా కోమటిరెడ్డితో సత్సంబంధాలు కోరుకుంటున్న రేవంత్ సభను వాయిదా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నేడు దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.